ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే తెలంగాణ కొత్త ముఖ్యమంత్రి మీనాక్షి నటరాజన్ గారిని తెలంగాణ రాష్ట్రంలోకి వెళ్ళి పంపించడానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది లీడర్లు తయారయ్యారు. ఆల్రెడీ హెచ్సియుకు సంబంధించినటువంటి వ్యవహారంలో మీనాక్షి నటరాజన్ గారు చాలా సీరియస్ ఉన్నారు. తర్వాత మీనాక్షి నటరాజన్ గారి పైన ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నేతలు సోషల్ మీడియాలలో, కొన్ని న్యూస్ పేపర్లలో, సాటిలైట్ మీడియాలలో తప్పుడు కథనాలు చేపించారు, తప్పుడు వార్తలను ప్రచారం చేపించేటటువంటి కార్యక్రమం చేసినారు. మీనాక్షి నటరాజన్ గారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములకు ఎట్లా పోతారు, ఆమె అక్కడికి పోయి ఎట్లా విచారణ చేస్తారు, ఆ హెచ్సియుకు సంబంధించినటువంటి క్యాంపస్ విద్యార్థులతో ఎట్లా మాట్లాడతారు, ఆ క్యాంపస్కి సంబంధించినటువంటి ఉపాధ్యాయులతో ఎట్లా మాట్లాడతారు, ఆమె ఏమన్నా ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యక్తి, లేకపోతే ఆమె ఎమ్మెల్యేనా, ఎంపీనా, మంత్రినా, ఎమ్మెల్సీనా, ఆమె ఎవరు, ఒక అధికారిక హోదాలో ఆమె ఏ విధంగా వ్యవహరిస్తుంది, ఆమెకి ఏమన్నా పని కావాలంటే ఆమె పార్టీ పని చూసుకోవాలి తప్ప ప్రభుత్వానికి సంబంధించినటువంటి పని ఆమె ఎట్లా చూసుకుంటుంది, ఆమెకి ఏమవసరం అని చెప్పి ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు మీనాక్షి నటరాజన్ గారిని నెగిటివ్ కోణంలో ప్రచారం చేపించేటటువంటి కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. మీనాక్షి నటరాజన్ గారు తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో చాలా మార్పులు జరిగినాయి, విపరీతమైనటువంటి మార్పులు జరిగినాయి. అంతెందుకండి, మీనాక్షి నటరాజన్ కంటే ముందు దీపాదాస్ మున్షి గారు ఉంటుండే తెలంగాణ రాష్ట్రంలో కొత్త ఇన్ఛార్జ్. అప్పుడు ఆమె వచ్చినప్పుడు దీపాదాస్ మున్షి గారు ఉన్నప్పుడు ఎంత దారుణమైనటువంటి పరిస్థితి ఉంటుండే తెలంగాణ రాష్ట్రం. కాంగ్రెస్ పార్టీలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తుండే, ఎవరు ఇష్టం ఉన్నట్టు వాళ్ళు చేస్తుండే. అసలు ఒక ఇన్ఛార్జ్ మాట పట్టించుకోరు, ముఖ్యమంత్రి మాట పట్టించుకోరు, మంత్రుల మాట పట్టించుకోరు, హైకమాండ్ ఏదైనా చెప్పినా కూడా పట్టించుకోకపోతుండే. ఎవరు? దీపాదాస్ మున్షి గారు ఉన్నప్పుడు. దీపాదాస్ మున్షికి ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఒక విల్లా గిఫ్ట్ అట, కారు గిఫ్ట్ అట, డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసేటోళ్ళట. అంటే వీళ్ళు ఏదైనా దందాలు చేసుకోవాలంటే, ఏదైనా పని చేసుకోవాలంటే ఇన్ఛార్జ్ చూస్తూ ఉండరు కదా, ఇన్ఛార్జ్ పిన్ టు పిన్ అప్ టు అప్డేట్ మొత్తం కూడా ఢిల్లీకి ఇస్తారు కదా, హైకమాండ్కి చెప్తారు కదా. అయితే ఇక్కడ ఏం జరిగింది, దీపాదాస్ మున్షి గారు ఉన్నప్పుడు ఆమె ఏం కూడా ఢిల్లీకి చెప్పకపోతుండే. వీళ్ళు చేసేటటువంటి దందాలు, స్కామ్లు అన్ని కూడా ఏం మంచిగానే ఉన్నా సార్, అట్లేం లేకపోతుండే సార్, అంతా ఓకే, కాంగ్రెస్ వాళ్ళు అంతా బాగానే పనిచేస్తున్నారు అని చెప్పి దీపాదాస్ మున్షి గారు ఆమె హైకమాండ్కి రిపోర్ట్ చేసేదట. అట్లా ఆమె రిపోర్ట్ చేయడానికి గల కారణం ఏంటి అంటే వీళ్ళు డబ్బులు ఇచ్చేది, విల్లా ఇచ్చేది, కార్ ఇచ్చేదని కొంత సోషల్ మీడియాలో నడిచినటువంటి ప్రచారం. చాలా మంది రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టు కూడా అంశంపైన మాట్లాడుతూ ముందుకు వచ్చినారు. తర్వాత మీనాక్షి నటరాజన్ గారిని దాదాపు 2-3 months తర్వాత ఆమెను తెలంగాణ రాష్ట్రానికి కొత్త ఇన్ఛార్జ్గా పంపేటటువంటి ప్రయత్నం చేసిన రాహుల్ గాంధీ. ఏరి కోరి మీనాక్షి గారిని పంపడానికి బలమైనటువంటి కారణం ఏంటంటే మీనాక్షి నటరాజన్ ఆమె డబ్బులు వసూలు చేయదు, డబ్బులు తీసుకోవదు, ఆమె అవినీతి పర్రాలు కాదు, నిజాయితీకి నిలువెత్తు రూపం, చాలా స్ట్రిక్ట్లీ పర్సన్, హానెస్ట్ పర్సన్, జెన్యూన్ పర్సన్, ఆమె ఎవరికి తగాదాలు పెట్టుకోదు, చాలా సిన్సియర్గా పనిచేస్తూ ఉంటుంది. ఇక్కడ జరుగుతున్నటువంటి పిన్ టు పిన్ ఢిల్లీ హైకమాండ్కి ఆమె చెప్పేటటువంటి వ్యక్తి. అంటే నమ్మిన బంటు అని చెప్తాం కదా, నమ్మిన బంటు అని చెప్పి మాట్లాడతాం కదా, రాహుల్ గాంధీకి నమ్మిన బంటు ఇక్కడ మీనాక్షి నటరాజన్ గారు. రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తి, రాహుల్ కుటుంబానికి అత్యంత దగ్గరున్నటువంటి వ్యక్తి మీనాక్షి నటరాజన్. అయితే మీనాక్షి నటరాజన్ దాదాపు 6 నెలల పాటు తెలంగాణ రాష్ట్రాన్ని పూర్తి స్థాయిలో ఆమె విచారణ చేసిందట, విశ్లేషణ చేసిందట. ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు, ఎంపీలు ఏం చేస్తున్నారు, మంత్రులు ఏం చేస్తున్నారు, ఎమ్మెల్సీలు ఏం చేస్తున్నారు, వీళ్ళ కథ ఏంది, వీళ్ళ వ్యవహారం ఏంది, వీళ్ళు ఎట్లా పనిచేస్తా ఉన్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా నడుస్తా ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యవహారం ఏందనేది పిన్ టు పిన్ ఆమె తెలుసుకున్న తర్వాతనే తెలంగాణ రాష్ట్రానికి వచ్చింది అనేది ఒక ప్రధానమైనటువంటి ఒక చర్చ నడుస్తుంది. అయితే మీనాక్షి నటరాజన్ గారు తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కొంతమంది మాట్లాడుకున్నారట, ఈ దయ్యం ఎందుకు వచ్చింది, ఈమె వచ్చిందంటే మనం పని అయిపోతుంది, మనం దందాలు చేయలేమిక, మనం కబ్జాలు పెట్టలేమిక, మనం అక్రమ సంపాదన సంపాదించుకోలేం, ఎందుకంటే మీనాక్షి గారు ఒప్పుకోరు అని చెప్పి చాలా మంది కాంగ్రెస్ పార్టీ లీడర్ టెన్షన్ పడ్డారట. అయితే ఇలాంటి స్ట్రిక్ట్ లీడర్ ఉంటే మన దుకాణం బంద్ అవుతుంది అనేటటువంటి ఆలోచనతో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఉన్నారు. అందుకే మీనాక్షి నటరాజన్ గారిని తెలంగాణ నుండి పంపించాలి, ఆమె ఇక్కడ ఉండొద్దు, ఆమె ఇక్కడ ఉంటే ఇంకా ప్రమాదం పొంచున్నది, మనం సంపాదించుకోలేము, మనం చేసేటటువంటి కార్యక్రమాలు దందాలు మనం చేయలేము అనేటటువంటి ఆలోచనతో ఆమె పైన తప్పుడు కథనాలు రాపిస్తున్నారు. సోషల్ మీడియాలో, న్యూస్ పేపర్లలో తప్పుడు వార్తలు రాపించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే మీనాక్షి నటరాజన్ గారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన 400 ఎకరాల కంచెకి సంబంధించిన భూమి ఉంది కదా గచ్చిబౌలి దగ్గర, ఆ భూమిని విద్యార్థులకే ఇచ్చేయండి, ఆ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి 400 ఎకరాలను కేటాయించండి అని చెప్పి చెప్పింది ఆమె చెప్తే కాంగ్రెస్ పార్టీ మంత్రులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ లీడర్లకు నచ్చలేదట ఆ మాట. గట్లెట్లు ఇస్తాం, మొత్తం అది మేము సాఫ్ చేపిస్తాం, సాఫ్ చేపించి అది మేము వాడుకుంటాం, 40,000 కోట్ల రూపాయలకు అమ్ముకోనికి రెడీ అయినటువంటి ప్రభుత్వం హెచ్సియుకు
ఆ 400 ఎకరాలు ఇవ్వమంటే ఇస్తారా? 10,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చింది రేవంత్ రెడ్డి ఆ 400 ఎకరాలు ఐసిఐసిఐ బ్యాంకులో కుదవబెట్టి. అసలు తోడు హెచ్సియుకు ఇచ్చేస్తారా? ల్యాండ్ ఇయ్యారు కదా. రేవంత్ రెడ్డి ప్లాన్ ఏంది? 400 ఎకరాలు అమ్మి ఓ 30,000 కోట్లు 40,000 కోట్లు వస్తే మెల్లగా ఒక సంవత్సరం పాటు ఆ 30,000 కోట్లతోటి రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపియొచ్చు, రాష్ట్ర ప్రభుత్వాన్ని గాడిలో పెట్టొచ్చు అనేది ఆయన ప్లాన్. కానీ సీన్ కట్ చేస్తే మొత్తం రివర్స్ అయిపోయింది కదా. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితులలో కాంగ్రెస్ ప్రభుత్వం కనబడుతున్నది. కాబట్టి ఆల్మోస్ట్ రేవంత్ రెడ్డి తాగమాగం సిచ్యువేషన్ కనబడుతున్నది. కానీ మీనాక్షి నటరాజన్ గారిని మాత్రం ఇక్కడ నుండి ఎల్లగొట్టే ప్రయత్నం నడుస్తుంది. ఎందుకంటే మీనాక్షి నటరాజన్ గారు ఈ మధ్య కాలంలో ఇంకో సర్వే కూడా చేసిరు. ఎవరెవరికి కార్పొరేషన్ పదవులు ఇచ్చిరు, కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఉన్నాయి కదా, ఆ పదవులు ఎవరికి ఇచ్చిరు, ఎవరెవరికి ఏ పదవులు వచ్చినాయి, వీళ్ళందరూ ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లా, నకిలీ కాంగ్రెస్ లీడర్లా, వీళ్ళందరూ రేవంత్ రెడ్డికి నచ్చిన వాళ్ళకి పదవులు ఇచ్చిరా, లేకపోతే ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసేటటువంటి వాళ్ళకి పదవులు ఇచ్చిరా ఏందనేది ఆమె తెలుసుకుంటుంది మొత్తం. అంటే వీళ్ళు ఆల్రెడీ మొత్తం పదవులు ఇచ్చినటువంటి వ్యక్తులకు సంబంధించిన లిస్టు తెప్పించుకొని ఎవరెవరికి పదవులు ఇచ్చిరు, ఎవరెవరికి ఏం కథ, ఈయన కాంగ్రెస్ లో ఉన్నాడా లేడా, ఈయన రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యక్త, మంత్రులకు సంబంధించిన వ్యక్త, ఎమ్మెల్యేలకు సంబంధించిన వ్యక్త, లేకపోతే ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడరా, మొత్తం ఆమె పిన్ టు పిన్ అప్డేట్ తీసుకుంటా ఉంది. తర్వాత ఈ మీనాక్షి నటరాజన్ గారి వ్యవహారం కాంగ్రెస్ నేతలకు నచ్చలేదు. ఇప్పుడు దాదాపు 6 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. ఈ 6 మంత్రి పదవులలో మీనాక్షి నటరాజన్ గారి డిసిషన్ ఫైనల్. మీనాక్షి నటరాజన్ గారి డిసిషన్ ఆమె ఎట్లా నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కాంగ్రెస్ హైకమాండ్ కట్టుబడి ఉంటారు. అయితే ఇప్పుడు గతంలో ఎమ్మెల్సీ 3 వచ్చినాయి, 3 సీట్లు వచ్చినాయి, ఎమ్మెల్సీ సీట్లు 3 ఎమ్మెల్సీ టికెట్లు వచ్చినాయి. విజయశాంతికి ఎమ్మెల్యే కోటాలు 3 ఎమ్మెల్సీ టికెట్లు ఇచ్చారు. విజయశాంతికి, శంకర్ నాయక్, తర్వాత అద్దంకి దయాకర్, వీళ్ళ 3కి ఎమ్మెల్సీ రావడానికి కారణం కూడా మీనాక్షి నటరాజన్ గారట. మీనాక్షి నటరాజన్ గారే వీళ్ళ 3 పైన ఫైనల్ చేసింది పేర్లు అనేది పెద్ద చర్చ. రేవంత్ రెడ్డి 5 పేర్లు ఇచ్చిందట ఢిల్లీ హైకమాండ్ కి. ఈ 5 పేర్లలో 3కి ఎవరికన్నా ఇవ్వండి ఓకే, ఏమి ఇబ్బంది లేదని చెప్తే రేవంత్ రెడ్డి ఇచ్చిన లిస్టులో ఒక్కళ్ళ పేరు కూడా ఫైనలైజ్ కాల. ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి ఆ ఫైనలైజ్ లిస్ట్ లో మీనాక్షి గారు ఇచ్చినటువంటి 3 పేర్లు కన్ఫర్మ్. అంటే మీనాక్షి నటరాజన్ ఎమ్మెల్సీలో కూడా ఆమె పాత్ర పోషించింది. ఇప్పుడు జరగబోయే ఈ మంత్రికి సంబంధించినటువంటి మంత్రివర్గ విస్తరణలో కూడా ఆమె పాత్ర పోషిస్తుంది. అంటే మీనాక్షి నటరాజన్ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి హవా తగ్గిపోయింది, ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులకు సంబంధించిన హవా తగ్గిపోయింది. అంటే మా దుకాణం బంద్ అవుతుంది, కాబట్టి మీనాక్షి ఉంటే మాకు ఎప్పటికన్నా డేంజరే, ఎల్లగొడదాం ఆమెనని చెప్పి ఆమె పైన నానా రకాల కుట్రలు చేస్తున్నారు. తెలంగాణ కొత్త సీఎం అనే అంటే నేను మీనాక్షి గారిని, ఎందుకంటే మీనాక్షి గారు రేవంత్ రెడ్డి కంటే ఎక్కువ పని చేస్తున్నారు. ఆమె సెక్రటేరియట్ పోయింది, సెక్రటేరియట్ పోయి సెక్రటేరియట్ లో మంత్రులతో భేటీ అయింది ఆమె. మీనాక్షి నటరాజన్ గారు ముఖ్యమంత్రి హోదాలో ఉంటే తప్ప సెక్రటేరియట్ ఎందుకు పోతారు? మీనాక్షి గారు పార్టీ వ్యవహారాలు చూసుకోవాలి. ఆమె కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్, ఆమె కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్. ఆమె ముఖ్యమంత్రి కాదు, మంత్రి కాదు, ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు, ఎమ్మెల్సీ కాదు. ఆమె కేవలం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి, అంటే కాంగ్రెస్ పార్టీని చూసుకోవాల్సినటువంటి వ్యక్తి మీనాక్షి నటరాజన్ గారు. కానీ పూర్తి స్థాయిలో ప్రభుత్వాన్ని కూడా హ్యాండిల్ చేస్తుంది అంటే ఇక్కడ కొత్త ముఖ్యమంత్రి ప్లేస్ లోనే వస్తుంది కదా, కొత్త ముఖ్యమంత్రి అన్నట్టే కదా. కాబట్టి ఇవన్నీ వ్యవహారాలు ఒక్కొక్కటి నడుస్తున్నాయి. తర్వాత మీనాక్షి నటరాజన్ గారు ఈ మధ్య కాలంలో రేవంత్ రెడ్డి పైన సర్వే తీపియడం, ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్సీల పైన సర్వే చేపియడం, ఇవన్నీ కూడా వీళ్ళకి నచ్చలేవు. తర్వాత రేవంత్ రెడ్డి 18 మంది ఎమ్మెల్యేలను 6 నెలల కాంచెలు కలుస్తలేడట. ఎందుకు కలుస్తలేడంటే పైసలు అడుగుతారేమో, వాళ్ళ నియోజకవర్గ అభివృద్ధి కోసం 100 కోట్లు 200 కోట్లు అడుగుతారు కదా, అట్లా అడుగుతారేమో. వీడికే మాత్రం ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఎనికే పైసలు లేవు, వీళ్ళు పైసలు అడుగుతే ఆ పరిస్థితి ఏందనేటటువంటి బాధలో రేవంత్ రెడ్డి ఉన్నాడు అనేది ఒక పెద్ద చర్చ. అందుకే మీనాక్షి నటరాజన్ గారు చాలా క్లియర్ కట్ గా పకడ్బందీ ప్లాన్ లో ఉన్నారు. రేవంత్ రెడ్డి పైన ఎవరెవరు కంప్లైంట్ ఇస్తారో ఆ కంప్లైంట్లన్నీ తీసుకుని ఆమె ఢిల్లీ హైకమాండ్ కి పిన్ టు పిన్ చెప్పేటటువంటి ప్రయత్నం కూడా చేస్తుందట. రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్, రేవంత్ రెడ్డి వ్యవహారం, రేవంత్ రెడ్డి ఏం చేస్తుండో, రేవంత్ రెడ్డి కథ ఏందనేది పిన్ టు పిన్ మీనాక్షి నటరాజన్ గారు ఢిల్లీ హైకమాండ్ కి ఆమె ఫిర్యాదు చేస్తా ఉంది అనేది ఒక కోణం నడుస్తా ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీనాక్షి గారిని ఇక్కడ నుండి ఎల్లగొట్టాలి, ఆమె ఉంటే మా దుకాణం బంద్ అవుతుంది అనేటటువంటి ఆలోచనలో ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి సారు ఆయన చిన్నగా ఏదైనా సంపాదించుకోవడానికి అదొకటి ఇదొకటి ఉంటుంది కదా, అంత ఈజీ ఉంటుందా? కొత్తగా ముఖ్యమంత్రి అయ్యిండు, కేసీఆర్ గతంలో కొన్ని కోట్లు సంపాదించండు, 1000 కోట్లు 1,00,000 కోట్లు అని చెప్తుర్రు. ఇప్పుడు ఉన్నాయన్నా సంపాదించుకోవాలి కదా. రేవంత్ రెడ్డికి సంపాదించుకోవడానికి ఛాన్స్ లేదు. ఇప్పుడు మీనాక్షి గారు వచ్చిన తర్వాత ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరైనా ఓవర్ యాక్షన్ చేస్తే మీనాక్షి నటరాజన్ వెంటనే యాక్షన్ తీసుకుంటుందట, వెంటనే వాళ్ళపైన కంప్లైంట్ ఇస్తుందట, వాళ్ళకి వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తుందట. కాబట్టి ఇంత సిన్సియర్ లీడర్ మాకు వద్దు.
ఇంత సిన్సియర్ పర్సన్ ఉంటే మా దుకాణం బంద్ అవుతుంది అనేటటువంటి ఒక క్లారిటీలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు ఉన్నారు. అందుకే తెలంగాణ కొత్త ముఖ్యమంత్రి మీనాక్షి నటరాజన్ గారిని ఇక్కడ నుండి ఎల్లగొట్టడానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు, ముఖ్యంగా ఎమ్మెల్యేలు పక్కన పెడితే మంత్రులు సిద్ధమవుతున్నారు. ఇక్కడికి వెళ్ళి మీనాక్షి గారిని పంపించాలి, లేకపోతే మనకు ఎప్పటికైనా ప్రమాదమే అని చెప్పి ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది మంత్రులు రేవంత్ రెడ్డితో చేతులు కలిపి సోషల్ మీడియాలో తప్పుడు కథనాలు రాపిస్తున్నారు అనేది సోషల్ మీడియాలోనే వినబడుతున్నటువంటి వార్త ఇది. చాలా మంది రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టులు కూడా ఈ అంశాన్ని మాట్లాడుతూ ముందుకు వస్తున్నారు. సరే, చూడాలి ఏం జరగబోతుంది. మీనాక్షి నటరాజన్ గారు మరి ఎక్కువ రోజులు కొనసాగుతారా లేరా అనేది, ఎందుకంటే కాంగ్రెస్ లో నిజాయితీ ఉంటే నడవదు కాబట్టి మరి నిజాయితీ పరురాలు మీనాక్షి నటరాజన్ గారిని ఇక్కడ నుండి నిలగొట్టే ప్రయత్నమే నడుస్తా ఉంది. మరి ఆమె ఉంటుందా, లేకపోతే ఢిల్లీ హైకమాండ్ రేవంత్ రెడ్డి పైన ఏమైనా ఆగ్రహం వ్యక్తం చేస్తారా, సీరియస్ అవుతారా అనేది కూడా ముందు వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. చూద్దాం.